హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో నోరూరించే చికెన్ పకోడీని ఇంట్లో ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి. నేను ఈ వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో కానీ చేశారంటే బయట హోటల్లో దొరికే చికెన్ పకోడీ కన్నా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పక్కా కొలతలతో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి మేము ఒక ½ kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాము. ఇలా పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్ కింద కొట్టించుకోండి, లేకపోతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాక్తో ఇలా మీడియం సైజులో చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి. ఇలా చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల మనకి పకోడీ అయితే పర్ఫెక్ట్ గా ఉడికి టేస్ట్ బాగుంటుంది అనమాట. ముందు 7-8 పచ్చిమిరపకాయలు తీసుకుని చాక్ సాయంతో మధ్యలోకి సన్నగా చీరుకోవాలి. ఇలా సన్నగా చీరుకుని ఒక ప్లేట్ తీసుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకుని ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు శనగపిండి, అలాగే 1 అరకప్పు వరిపిండి, దీంతో పాటు 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసి ఇందులోకి 2 నిమ్మ చెక్కల్ని కట్ చేసుకుని నిమ్మరసం పిండుకున్నాక ఇందులో ఉంటే కొద్దిగా పుదీనా ఇంకా కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసేసి దీన్ని చేత్తో ముక్కలన్నిటికి పట్టేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే టైంలో కొద్దిగా వాటర్ వేసుకుని మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఈ పౌడర్ అంతా కలిసేటప్పటికి గట్టిగా ఉంటుంది కాబట్టి చేతిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా మొత్తం ముద్ద కింద తయారవ్వాలి. అప్పుడే ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టినట్టు అనమాట. ఎక్కువ వాటర్ వేసామంటే పలచబడిపోతుంది. ఆ మధ్యలో చేత్తో కొంచెం వాటర్ తీసేసుకుని మొత్తం అంతా మనం ముక్కలకి పట్టేంత వరకు చేత్తో మసాజ్ చేస్తూ బాగా కలిపితే మనకి ముక్కలన్నిటికి పర్ఫెక్ట్ గా అయితే పడుతుంది అనమాట. ఫైనల్ గా ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులోకి అయితే వేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. ఇందులో ఉన్న గింజలు కూడా ఈ మసాలాకి అలాగే ముక్కలకి బాగా పట్టి మంచి స్పైసీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా పట్టేసిన తర్వాత దీని మూతతో క్లోజ్ చేసి 1 గంట నుండి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి. కడాయి లేకపోతే ఇలా చిన్న ప్యాన్ అయినా సరిపోతుంది, లోతు ఉండాలన్నమాట. ఇలా ఆయిల్ వేసాక ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా చికెన్కి, ఆ చికెన్ మొత్తం ఇందులోకి ఆయిల్ వేడెక్కాక అయితే వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఈ వేసినప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. లేకపోతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కాలిపోయినట్టు కనపడుతుంది కానీ లోపలైతే పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు గరిటెతోటి ఈ ముక్కలు అవి అంటుకోకుండా మొత్తం మనం 2 వైపులా వేగేంత వరకు కాసేపు అయితే తిప్పుతూ ఉండాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీయాలన్నమాట. ఇలా మొత్తం కంటిన్యూస్గా మనం లో టు మీడియం ఫ్లేమ్లో బాగా అయితే వేపుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా అయితే వస్తాయి ముక్కలన్నిటివి. ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్నప్పుడు ఇలా చిల్లీల గరిటెతో అయితే తీసుకోండి. అప్పుడు ఇందులో ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే ఆయిల్ అంతా ఈ ప్యాన్లో అయితే మిగిలిపోతుంది అనమాట. ఇలా మనం కాసేపు ఈ ప్యాన్లో పెట్టి అప్పుడు తీసుకుంటే మనకైతే ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇలా మనం బ్యాచ్ వైజ్గా వేసుకుంటే ముక్కలన్నిటికి బాగా వేగుతాయి. అలాగని మనం ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి చికెన్ ముక్కలు అయితే బాగా వేగవు. బ్యాచ్గా వేసుకున్నామంటే ముక్కలన్నిటిని టైం పట్టినా పర్ఫెక్ట్గా వేగి టేస్ట్ బాగుంటుంది. మొత్తం మనం చికెన్ ముక్కలన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట. మనకి ఈ కలర్లో వస్తే బాగా వేగిపోయినట్టు. వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా మనకి ఈ కలర్లో అయితే చేంజ్ అయిపోతాయి. గ్రీన్ కలర్లో ఉన్నవి లైట్గా బ్రౌనిష్ కలర్లో అయితే చేంజ్ అవుతాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకోవడమే. పైకి మనకి కరకరలాడుతూ కనిపిస్తాయి కానీ లోపలైతే చాలా సాఫ్ట్గా అయితే ఉడుకుతాయి. మనం ఏ ఆర్టిఫిషియల్ కలర్ వేయకుండానే సరే మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. కలర్ కూడా రెడ్డిష్గా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఒక ముక్క కట్ చేసి చూస్తే ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.